ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అంటే తెలియని వారు ఎవరుంటారు? ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ విలాసాలకు విశ్వరూపం అని చెప్పాలి. అందుకే అంబానీ ఇంట్లో ఏం జరిగినా ప్రపంచ దృష్టి పడుతుంది. ఇటీవలే తన చిన్న కుమారుడి పెళ్లి ప్రపంచం ఆశ్చర్యపోయేలా అంగరంగ వైభవంగా చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేశారు. ఇంతకీ ఏంటా విమానం? అందులో ఉన్న ప్రత్యేకతలేంటి? ముఖేష్ అంబానీ అన్నిటిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటారు. ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలను పిలిచి ఔరా అనిపించారు. దీనికి ముందు అంబానీ నిర్మించుకున్న ఇల్లు యాంటిల్లా కూడా తరచు వార్తల్లోనే నిలుస్తూ ఉండేది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో నిర్మించిన ఈ మ్యాన్షన్ హౌస్ అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఇలా ఆయన ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఇప్పుడు కూడా అంబానీ ఒక ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. అయితే దేశంలో చాలా మంది సంపన్నుల వద్ద ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నప్పటికీ అంబానీ జెట్లో అన్నింటికి మించిన ప్రత్యేకతలు ఉంటాయి. అంబానీ కొనుగోలు చేసిన ఈ ప్రైవేట్ జెట్ దేశంలోని అత్యంత ఖరీదైన విమానాల్లో ఒకటి. ఈ విమానం ఖరీదు దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. బోయింగ్ BBJ 737 MAX 9 గా పిలువబడే ఈ బోయింగ్ విమానం దేశంలోని అత్యంత ఖరీదైన విమానం. ఈ విమానాన్ని ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులు విహార వ్యాపార పర్యటనలకు ఉపయోగించుకోనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 ని కొనుగోలు చేసిన వ్యక్తిగా అంబానీ నిలువగా ఈ బోయింగ్ విమానం దేశంలోని అత్యంత ప్రత్యేకమైన ఖరీదైన ప్రైవేట్ జెట్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పటికే ఈ విమానానికి సంబంధించిన ఫ్లయింగ్ టెస్టులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13, 2023 నుంచి ఆగస్టు 27, 2024 వరకు ఈ విమానం పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రత్యేక విమానం బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. ఇందులో 2 అతిపెద్ద ఇంజన్లను వాడారు. ఇది ఈ 2 CFMI LEAP 18 ఇంజన్లతో పనిచేస్తోంది. ఈ విమానం నెంబర్ 8401 MSN. ఈ విమానంలో ప్రత్యేక ఆకర్షణగా ఇంటీరియర్స్ గురించి చెప్పుకోవచ్చు. అత్యంత విలాసవంతమైన హోటల్తో సమానంగా దీని లోపల ఇంటీరియర్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ అత్యాధునిక దీర్ఘశ్రేణి వ్యాపార జెట్ ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్గా నిలుస్తుంది. ఇక ఒకసారి ఇంధనం నింపుకుంటే సుమారు 11,170 కిలోమీటర్లు నిరాటంకంగా ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. బోయింగ్ 737 MAX 9 ధర 118.5 మిలియన్లు. అయితే ఇందులో క్యాబిన్, రెట్రోఫిట్టింగ్, ఇంటీరియర్ మాడిఫికేషన్ ఖర్చులు ఉండవు. అదనంగా ఈ జెట్ బోయింగ్ MAX 8 కంటే పెద్ద క్యాబిన్, కార్గో స్థలాన్ని కలిగి ఉంది. అయితే ఈ అల్ట్రా లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ కుటుంబం 1000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. T7 లోటస్ పేరిట దీన్ని రిజిస్టర్ చేయించారు. బోయింగ్ 737 MAX 9 లో ఇటీవలే చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అనేక విమాన పరీక్షల తర్వాత ఇప్పుడు భారతదేశానికి తెచ్చారు. ముఖేష్ అంబానీ బోయింగ్ 737 MAX 9 స్విట్జర్లాండ్లోని యూరో ఎయిర్పోర్ట్ బేసెల్, ముల్హౌస్, ఫ్రీబర్గ్లో రీమోడలింగ్ చేయించారు. క్యాబినెట్ మార్పులు, ఇంటీరియర్ అప్గ్రేడ్లు సహా అనేక మార్పులు చేసినట్లు సమాచారం. ఈ మార్పులు మరింత విలాసవంతమైన సౌకర్యాలను అందించడమే కాకుండా జెట్ సామర్థ్యాన్ని, మొత్తం పనితీరును మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. అయితే బోయింగ్ విమానాల భద్రతపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అమెరికా గగనతలంలో తలుపు ఊడినప్పటికీ పెను ప్రమాదం నుండి తప్పించుకున్న అలాస్కా ఎయిర్లైన్స్ విమానం ఈ మోడల్కు చెందిందే. అయితే ముందుగా ఈ బోయింగ్ విమానం స్విట్జర్లాండ్లో ఉండేది. అన్ని అప్గ్రేడ్లు పూర్తి చేసుకుని తర్వాత టెస్ట్లన్నా సక్సెస్ అయిన తర్వాత ఇండియాకు తీసుకొచ్చారు. భారతదేశానికి రాకముందు ఈ ప్రైవేట్ జెట్ బేసిల్, జెనీవా, లండన్, లూటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేసినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టు 27న బోయింగ్ 737 MAX 9 బేసెల్ నుండి ఢిల్లీకి వచ్చింది. ఈ విమానం 9 గంటల్లో 6,355 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ప్రస్తుతం అంబానీ కొత్త విమానం ఢిల్లీ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న నిర్వహణ టెర్మినల్లో ఉంది. రిలయన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబైకి త్వరలో ఈ జెట్ రానుందని సమాచారం. బోయింగ్ 737 MAX 9 రాకతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఉన్న ప్రైవేట్ విమానాల సంఖ్య 10 జెట్లకు చేరుకుంది.
అంటే ఈ కొత్త జెట్తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద ఇప్పటికే 9 ప్రైవేట్ జెట్లున్నాయి. ఇందులో ఎయిర్ బస్ A319, ఏసీజే, బొంబార్డియర్ గ్లోబల్ 6000, 2 డస్సాల్ట్ ఫాల్కన్ 900లు, ఎంబ్రేయర్ ERJ-135 విమానాలున్నాయి. ఇక సుదూర జెట్లతో పాటు ఫ్లీట్ లో 2 హెలికాప్టర్లు, డౌఫిన్ హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపార సైట్లకు చేరుకోవడానికి తక్కువ శీఘ్ర ప్రయాణాల కోసం తరచుగా ఉపయోగించే ఒక సికోర్ స్కై S76 ఉంది. అయితే ఈ సేకరణ ముఖేష్ అంబానీ ఉన్నత స్థాయి వ్యాపార ప్రయాణాల కోసం తీసుకుందని చెబుతారు. అయితే 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ధరతో ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన బోయింగ్ 737 MAX 9 ఒక విమానం మాత్రమే కాదు, అంబానీ సంపదకి, ప్రత్యేకతకి చిహ్నంగా ఉంది. ఈ బోయింగ్ జెట్ కొనడం ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా అంబానీ స్థితిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. టెక్నాలజీ, లగ్జరీలలో అత్యుత్తమమైన వాటిని సొంతం చేసుకోవాలనే అంబానీ అభిరుచికి ఇది నిదర్శనంగా ఉంది.